చేతుల మీదుగా ఈరోజు ఈ నానమోని మన్యం గారు తయారు చేసినటువంటి బ్యాగులను ఆవిష్కరణకి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈరోజు మన్యం గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ ప్లాస్టిక్ దినోత్సవ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మన అధ్యక్షుడు మన్యం గారు, సామాజిక కార్యకర్త, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రియతమ నాయకులు డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షుడు కోటారవి, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ డి కృష్ణ గారు, అదేవిధంగా కౌన్సిలర్ పరశురామ్, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణరాములు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ మండల అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు, అదేవిధంగా జిల్లా యూత్ ప్రెసిడెంట్ దివాకర్, జనరేషన్ ప్రెసిడెంట్ రోహిత్, మిగతా కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ ప్లాస్టిక్ దినోత్సవం ఎందుకొరకంటే ఈరోజు ప్లాస్టిక్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మనం తినే తిండిలో కూడా ఈరోజు ప్లాస్టిక్ కలుస్తుంది. మనం ప్రతి నిమిషము గతంలో మనం మట్టి కుండలు పోయినాయి, స్టీల్ కుండలు పోయినాయి, ప్రతి దాంట్లో కూడా మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. మనం బజారుకి వస్తే కూడా ప్లాస్టిక్ కవర్లు తీసుకుపోతున్నాం. 5 మిల్లీ మైక్రాన్ల కంటే దానికంటే ఎక్కువ మందం ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు దాదాపుగా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన చిన్నారెడ్డి అన్న గారు, జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, పట్టణ అధ్యక్షులు కళ్యాణరాములు, కౌన్సిలర్ పరశురామ్, రవి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ కూడా హృదయపూర్వకంగా వ్యాధి సమస్యలు తెలియజేస్తూ ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదకరమైందో మనకు వనపర్తినే చాలా చూసినాం. మనం వనపర్తిలో చాలా ఆవులు తిరుగుతుండే, వనపర్తిలో చాలా ఆవులు తిరుగుతుండే సడన్గా ఆవులు చనిపోతూ ఉన్నాయి. ఒక్కసారి డాక్టర్లు ఆవు చనిపోయిన ఆవును ఆపరేషన్ చేస్తే 12 సంవత్సరాల కింద ఉన్నటువంటి కవర్లు ఏవైతే తిన్నావో దానికి కడుపులో అట్లే ఉన్నాయి. 12 years 12 సంవత్సరాలు ఉన్నటువంటి ప్లాస్టిక్ కవరు ఆవు కడుపులో అట్లే ఉందంటే ఎంత ప్రమాదకరమైనదో మనకు అందరికీ తెలుసు. వ్యవసాయం కూడా పండదు. భూమిలో అనేక సంవత్సరాల పాటు ప్లాస్టిక్ ఉంటుంది. కాబట్టి ఇంత ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్ మానవ జీవన శైలికి చాలా ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్ను మరి మన్యం ప్రేమ్ టైలర్లు మంచి ఆలోచనతోన చిన్న చేతుల మీదుగా ఈరోజు ఎవరు కూడా చేసేకుంటారు. వనపర్తి నియోజకవర్గంలో ఈ యొక్క అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం మరి మన్యం గారు చేసినందుకు హృదయపూర్వకంగా ప్లాస్టిక్ నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తిలో చాలా పేరు దాచినటువంటి సామాజిక కార్యకర్త, ఒక సాధారణ టైలర్ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ముందు తీసుకోవడం జరిగిందని ఆశిస్తున్నాను. మన్యం గారు వారు ఆర్థిక స్తోమత అంతంతే ఉన్నా కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి ఎప్పుడో వెళ్తాడని ప్రధానంగా నాకన్నా ముందు మాట్లాడిన కృష్ణ గారు కానీ, యాదయ్య గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మాతో పాటుగా విశ్లేషించి పరశురామ్, దాని తర్వాత రాములు, దాని తర్వాత రవి, ఇంకొక రాములు, దాని తర్వాత మీరందరూ కూడా అందరి మనసుల్లో ఉంది ప్లాస్టిక్స్ వాడడం మానవ మనుగడకు ఇది హానికరం అని అందరికీ తెలుసు. కానీ తప్పని పరిస్థితి వాడుతూ ఉంటాం. మనకు అంతకైనా సులువైన మార్గం లేదు. ఎందుకంటే తక్కువ ధరకు దొరుకుతాయి ప్లాస్టిక్ బ్యాగులు. వాన వచ్చినా తడిసిపోవు, లోపల ఉండే వస్తువులు భద్రంగా ఉంటాయి. దాని తర్వాత మనం ఏదన్నా కాగితాలు పెట్టుకున్నా కూడా ముడకలు రాకుండా, ఆ ప్లాస్టిక్ ముడకలు రావు కాబట్టి కాగితాలు కూడా ముడకలు రావు. కొన్ని లాభాలు ఉన్నాయి, ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా అందరూ మాట్లాడినట్టుగా 12 సంవత్సరాల క్రితం ఏదైతే